కాలం మారింది. తరాలు మారాయి. కానీ భక్తి మాత్రం మారలేదు. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గోల్డెన్ టైమ్స్ న్యూస్. నేను మీ సుధా. 180 సంవత్సరాలుగా మహాశివుని మహిమని చాటుతూ నర్మదా నది తీరం నుంచి తీసుకొచ్చిన దివ్య బాణలింగాన్ని ఆరాధిస్తూ ఒక కుటుంబం అంకిత భావంతో సేవలందిస్తున్నటువంటి మన శ్రీ సోమలింగేశ్వర స్వామి వారి అతి పురాతనమైన దేవాలయంలో అయితే మనమున్నాం. అది ఎక్కడో లేదు, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం చెన్నాపురంలో ఉన్నటువంటి శ్రీ సోమలింగేశ్వర స్వామి వారి దేవాలయం. అతి పురాతనం అని ఎందుకంటున్నానంటే 180 సంవత్సరాలు. ఒకటి కాదు, రెండు కాదు, 180 సంవత్సరాల చరిత్ర గల గొప్ప విశిష్టత గల దేవాలయం ఇది. అయితే ఈ యొక్క దేవాలయానికి విశిష్టత ఏముంది? అసల ఇన్ని సంవత్సరాల నుంచి ఎలా వస్తుంది అన్నది మనం క్లియర్‌గా ఈరోజు మనం చూద్దాం రండి. ఈ గుడి ఒక ఆలయం మాత్రమే కాదు, 180 ఏళ్ల భక్తి చరిత్ర అనడానికి మనకిక్కడ ఉన్నటువంటి పురాతనమైన విగ్రహాలే మనకందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. మొట్టమొదటిగా చూసుకుంటే ఎక్కడైనా ఏ ఇంట్లోనైనా, ఏ దేవాలయంలోనైనా కూడా ఫస్ట్ మనకి అన్ని విఘ్నాలకి ఎవరండి? విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడిని మనం చూసినట్లయితే అతి పురాతనమైన విగ్రహం కింద ఇక్కడ మనం చూడవచ్చు. ఇంత చక్కగా విఘ్నేశ్వరుడిని మొట్టమొదటిగా గుడిలోకి అడుగు పెట్టగానే అయితే గనక మనకి ఎడమ చేతి పక్కలో విఘ్నేశ్వరుడు అయితే కనిపిస్తున్నారు. మనం అలాగే గుడి చుట్టూరా కూడా మనం చూసినట్లయితే అతి పురాతనమైన విగ్రహాలు ఎన్నో మనకు దర్శనం ఇస్తున్నాయి ఇక్కడ. అడుగడుగునా కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉన్నటువంటి ఈ దేవాలయం నిజంగానే కన్నులకింపుగా ఉంది చూడ్డానికి. మనం మొట్టమొదటికి దేవాలయంలో అడుగు పెట్టగానే విఘ్నేశ్వరుడితో అయితే మనం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గనక సూర్య భగవానుడి దేవాలయం ఎంత కన్నులకి పండుగగా ఉంది. అంటే అతి పురాతనమైన దేవాలయాల్లో ఈ దేవాలయం ఇలా ఉంటుందా పురాతనమైన దేవాలయాలు అన్నట్టుగా, పురాతనమైన విగ్రహాలు అన్నట్టుగా అయితే మనకు క్లియర్‌గా తెలుస్తుంది. ఇంకా చూస్తే గుడి చుట్టూరా కూడా మొత్తం మనకి టెంపుల్ చుట్టూ కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయి. అన్ని దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం అలాగే ఇంకా అట్లు వెళ్తూ ఉంటే ఇక్కడ ఒక దేవతామూర్తి విగ్రహం అయితే మనకు కనిపిస్తుంది. ఏ దేవాలయంలో కూడా కుడి ఎడమ వైపు భాగాల్లో శివలింగాన్ని చూడడం చాలా అరుదనే చెప్పవచ్చు. కుడి వైపు గాని, ఎడమ వైపు గాని మనం గుడిలోకి రాగానే మనకి మొట్టమొదటిగా మనకు దర్శనమిస్తుంది. ఎంట్రన్స్ లో మనం చూసుకున్నట్టయితే శివలింగం ఒకటి దర్శనమిస్తుంది. మళ్ళీ మనం ఎడమ వైపు భాగంలో కూడా చూసుకున్నట్లయితే గనక మనకిక్కడ మళ్ళీ మనకి శివలింగం ఒకటి దర్శనమిస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ అతి పురాతనమైన, అంటే ఇప్పుడు దేవుడు ఇక్కడ కూడా అంటే వినాయకుడితోనేంటి, దేవతామూర్తులతోనేంటి, ప్రతి ఒక్కరితో కూడా అన్నింటా భగవంతుడు ఉన్నాడు అనడానికి దర్శనమే మనకి శివలింగం. ఎక్కడ చూసినా కూడా గుడి చుట్టుప్రక్కలంతా కూడా మంచి దేవతామూర్తి విగ్రహాలతో ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా ఉంది దేవాలయం అయితే. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే దక్షిణకి అభిముఖంగా దక్షిణామూర్తి విగ్రహం కూడా మనకి క్లియర్ కట్ గా కనపడుతుంది. అంటే దక్షిణానికి కరెక్ట్ గా అభిముఖంగా ఉండేలాగా మనకి ఇక్కడ దక్షిణామూర్తి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అతి పురాతనమైన విగ్రహాలలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. నిత్యం ఇక్కడ పూజలు జరుగుతూనే ఉంటున్నాయి కంటిన్యూషన్ గా అలాగా. దక్షిణామూర్తి నుంచి మనం రాగానే మనకి అతి పురాతనమైన విగ్రహాలు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. తులసికోట నుంచి మనం ఇక్కడ ధ్వజస్తంభాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అతి పురాతనమైన ధ్వజస్తంభం కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనిపిస్తుంది. ఒకసారి మీరు చూస్తున్నారు, క్లియర్ గా తెలుస్తుంది. ఇక్కడ మనకి ఎన్నో సంవత్సరాల నుంచి ధ్వజస్తంభం అయితే ఇక్కడ ఉన్నది. ఇది ఈ ఆలయానికి అద్భుతమైన కట్టడం అని చెప్పుకోవచ్చు ధ్వజస్తంభం. ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ప్రత్యేక పూజలు అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి. చాలా మంది ఎక్కువగా పిల్లల ఆరోగ్య పరిస్థితుల కోసం కానీ, లేదంటే పిల్లలు లేని దంపతుల కోసం కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అయితే చేస్తూ ఉంటారు. ఒక్కసారి మనం ఇక్కడ ఆలయం ధర్మకర్త అయినటువంటి టేకి శ్రీనివాసరావు గారు కూడా కుటుంబ సమేతంగా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ అసలు 180 సంవత్సరాల నుంచి కుటుంబం అంతా నడిపించడం అనేది చిన్న విషయం, మామూలు విషయం అయితే అస్సలు కానే కాదు. ఒక్కసారి టేకి శ్రీనివాసరావు గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇప్పుడు ఈ గుడి 180 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం మీరు బాధ్యత స్వీకరించడం ఎట్లా తీసుకుంటున్నారు? నిజంగా ఇది నా అదృష్టంగా భావిస్తున్నానండి.
ఇది పూర్వం మా ఫోర్ ఫాదర్స్ టేకి కొండయాచార్య గారు నిర్మించారు. వారి తదనంతరం మా తాతగారు అయినటువంటి టేకి సోమలింగాచార్య గారు ఆలయ బాధ్యతలు నిర్వహించారు. తదనంతరం మా పెద్దనాన్నగారు టేకి ఆటకేశ్వరరావు. ఆ తర్వాత ఈ అదృష్టం నాకు కలిగింది. ఇది పూర్వం 1842లో శుభకృతనామ సంవత్సరంలో దీన్ని ప్రతిష్ఠించారు. మళ్ళీ 2022 శుభకృతనామ సంవత్సరంలోనే లింగాన్ని కదలడం జరిగింది. ఆ తర్వాత గురువు గారు ఆజ్ఞతో దాన్ని మళ్ళీ పునఃప్రతిష్ఠించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నమాట. ఇప్పుడు రీసెంట్లీ మేము దక్షిణామూర్తి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని కార్యక్రమం నిర్వహించాం. సార్ అయితే ఇప్పుడు ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు కదా! అంటే ఇప్పుడు మీరు బాధ్యతను స్వీకరించిన తర్వాత ఇంకా మరికొన్ని అభివృద్ధి పనులు ఏ విధంగా చేయబోతున్నారు? అభివృద్ధి పనులు ఇన్ ది సెన్స్ మొదట ఇదంతా అసలే ఉండేది కదండి. మట్టి ఇదంతా ఉండేది. ఆ తర్వాత ఫేస్ బై ఫేస్ అనమాట. రీసెంట్లీ వీటికి గ్రానైట్ వేయించటం, ఇప్పుడు స్వామివారికి భక్తుల సహకారంతో కళ్యాణ మండపం నిర్మించటం, అదేవిధంగా దక్షిణామూర్తి గుడి నిర్మించటం. ఇంకా స్వామివారి సంకల్పం ఉంటే ఇంకా తదుపరి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాం. అయితే ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం, ప్రతి ఏటా పండగ మహాశివరాత్రి రోజు చాలా ఘనంగా చేస్తామనైతే అంటున్నారు. మహా హ్మ్. మహాశివరాత్రి రోజు మహారుద్రాభిషేకం నిర్వహిస్తాం. తర్వాత రాత్రి ఏంటంటే నాగవరణం చేస్తాం. భక్తులు ఉదయం 3, 4 నుంచి స్టార్ట్ చేసి రాత్రి 12, 1 గంట వరకు కంటిన్యూ జనాలు ఉంటారనమాట ఆ రోజు. హ్మ్. అంటే ఇంకా మహాశివరాత్రి రోజు కాకుండా ఇంకే సంవత్సరంలో మహాశివరాత్రి రోజు కాకుండా మాఘ పౌర్ణమికి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తాం. హ్మ్. అదేవిధంగా కనుమ రోజు స్వామివారి తిరువీధి ఊర్లో జాతర నిర్వహిస్తుంటాం ఊరి చివరిలో. పూర్వం నుండి వస్తున్న ఆచారం అనమాట అది. అప్పటి నుండి పూర్వం ఎలా జరిగేవో మాకు తెలిసినంత వరకు అప్పటి నుండి ఆ కార్యక్రమాలు అదే విధంగా జరిగిస్తున్నాం. ఓకే. అంటే ఇక్కడ ఈ గుడి ఆలయం అంటే ఫస్ట్ ఇది వెలిసిందా స్వయంభుగా? లేదనుకుంటే మీకు లేదండి. అంటే మాకు దొరికిన కొన్ని డాక్యుమెంట్స్ ప్రకారం ఏంటంటే 1842లో నర్మదా నది నుంచి తెచ్చి ప్రతిష్ఠించారనమాట అది మా హ్మ్. ఫోర్ ఫాదర్స్. దాని నుంచి ఇంక తరతరాలుగా మీరు తరతరాలుగా అలాగే వస్తుంది. ఈ స్వామివారి పేరుని మా తాతగారికి పెట్టారు సోమలింగాచారి. ఆహా! ఓకే. సో, మా ఫోర్ ఫాదర్ టేక్ సూరన్న గారి పేరుని మా ఫాదర్‌కి పెట్టారు టేక్ సూర్యారావు అని. ఓకే. సో, ఇంకా అప్పటి నుంచి కూడా కంటిన్యూ కంటిన్యూషన్‌గా అవుతుంది. టిల్ ఈ రోజు వరకు అవుతుందండి. మీరు కంటిన్యూషన్ కంటిన్యూ చేసుకుంటూ అవుతుంది. వస్తున్నారు. హ్మ్. గ్రామస్తుల సహకారం హ్మ్. అందరితో పాటు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. సో, విన్నారు కదండీ! ఇది ఒక ఆలయం మాత్రమే కాదు. ఒక కుటుంబ భక్తి, ఒక గ్రామ విశ్వాసం, ఒక ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన చెన్నాపురం శ్రీ సోమలింగేశ్వర స్వామి వారి ఆలయం ఆశీస్సులు అందరికీ కూడా మనందరి మీద ఉండాలని మన జీటీ ఇండియా న్యూస్ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. నమస్తే.